తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య గడిచిన కొద్ది నెలలుగా మనం చూస్తున్నాం, నీటి వివాదాలు రగులుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన గురువైన చంద్రబాబు నాయుడికి తెలంగాణ నీటి జలాలు మొత్తాన్ని దోచిపెట్టేస్తున్నాడు. రాయలసీమ ప్రాజెక్టులకి చంద్రబాబు నాయుడు నీటిని తరలించుకెళ్ళిపోతుంటే రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నాడు. గోదావరి జలాల విషయంలోనూ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెట్టేశాడు. బనకచెర్ల అన్నప్పుడు కానీ ఇప్పుడు నల్లమల సాగర్ అంటుంటే కూడా రేవంత్ రెడ్డి ఏమాత్రం అడ్డుపడట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు రేవంత్ రెడ్డి. ఇది బీఆర్ఎస్ పార్టీ తెల్లారు లేస్తే చేసే ఆరోపణలు. హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ, వారి పార్టీ మీడియా పత్రిక ఛానల్ ఇవన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండే మీడియా కానీ ఇదే రకమైన ఆరోపణలతో రేవంత్ రెడ్డిని ఫైర్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు భుజం మీద తుపాకీ పెట్టి రేవంత్ రెడ్డిని ఫైర్ చేసే పొలిటికల్ ఇది. ఆ పాలిటిక్స్ని మనం తప్పు పట్టలేం. రాజకీయాల్లో తూటా వస్తుందంటే ఆ తూటా నుంచి తప్పుకోవడం చేత కాకపోతే అది యువతలవాడి అసమర్థత అవుతుంది, కానీ కాల్చినోడి అసమర్థత కాదు. అది కాల్చినోడి తప్పే ఉండదు. రాజకీయాల్లో కాలుస్తారు. కాలితే అదేదో సినిమాలో చెప్పాడు, కాలిస్తే కాల్పించుకోవాలి లేదా తప్పించుకోవాలి, అంతే. అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది అంటే, ఆంధ్రప్రదేశ్లోనేమో రేవంత్ రెడ్డి మీద ప్రేమతో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని తాకట్టు పెట్టేశాడు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుని నిలిపేశాడు. లేకపోతే రాయలసీమకు రావాల్సిన నీటిని తీసుకోకుండా వదిలేస్తున్నాడు. తన శిష్యుడు కోసం మొత్తం తెలంగాణకు దోచిపెట్టేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ నీళ్ళన్నిటినీ అని చెప్పి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కార్యకర్తలు, ఆయన తావేదారులు, లేకపోతే ఆయనకున్న నీలి మీడియా, కూలి మీడియా ఒకటే గోల. ఇక్కడ నిజంగా కూడా అర్థమవుతుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలు చాలా క్రిస్టల్ క్లియర్గా, వాళ్ళు చేసిన కేటగారికల్గా చేసిన ఆరోపణలు పరిశీలిస్తే మనకి ఏమవుతుంది అర్థమవుతుందంటే, కేసీఆర్ గారు చాలా తెలివిగా ఆయనకున్న రాజకీయపరమైన అనుభవాన్ని మొత్తాన్ని జోడించి ప్రతి సందర్భంలోనూ చంద్ర, ఆంధ్ర ఈ రెండు పదాలని చాలా బ్రహ్మాండంగా వాడుతూ ఉంటాడు. అవే ఆయనకున్న రెండు బుల్లెట్లు. ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర వాళ్ళు అని వాళ్ళని ఆడుకుంటారు, అడ్డు పెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడిని బూచిగా చూపించి తెలంగాణ రాజకీయాల్లో హీట్ ఎక్కిస్తారు. చంద్రబాబు నాయుడు పేరు చెబితేనే రాజకీయాలు గట్టిగా ఉంటాయి, తనకు ఓట్ల వర్షం కురుస్తుందనే పల్స్ ఆయనకు తెలుసు. అఫ్కోర్స్ మొన్న 2023లో అది పారలేదనుకోండి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు కూడా అదే ఫార్ములానే ఎంచుకున్నారు ఆయన కానీ ఆయన మీడియా కానీ అదే ఫార్ములాతో వెళుతూ చంద్రబాబు నాయుడికి శిష్యుడు కాబట్టి రేవంత్ రెడ్డి, తాను ఒకప్పుడు చంద్రబాబు నాయుడుతోనే పనిచేశానని, తెలుగుదేశంలో పనిచేశానని, ఫర్ దట్ మ్యాటర్ ఆ మాటకు వస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొత్తం 99% తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ. అందరు నాయకులు అందరూ వాళ్లే, మొత్తం ఏ ఒక్కరికి మినహాయింపు లేదు. టాప్ టు బాటం అందరూ టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్లే. కానీ ఒక రేవంత్ రెడ్డినే చంద్రబాబు నాయుడు శిష్యుడు, చంద్రబాబు నాయుడు శిష్యుడు అని మాట్లాడతారు. సరే, అది రాజకీయం, వెళ్ళైనా కానీ మాట్లాడవచ్చు. మాట్లాడేవాడి మాటల్లో ఆ స్కిల్స్ ఉంటే వినేవాడు చెవుల్లో ఏమీ ఉండదు, ఇంకా అవే వెళ్తూ ఉంటాయి. ఓకే, అది వేరే విషయం. సో చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి దోచిపెట్టేస్తున్నాడని రేవంత్ రెడ్డిని నిత్యం ఒక డిఫెన్స్లో పడేసే ప్రయత్నం జరుగుతోంది. కానీ మరి అదే టైంలో ఒకవేళ కేసీఆర్ చెప్పిందే నిజమైతే, రేవంత్ రెడ్డి కనుక ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ జలాలని, తెలంగాణ ప్రయోజనాలని దోచిపెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు హ్యాపీగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హ్యాపీగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్షాలు హ్యాపీగా ఉండాలి కదా. కానీ అది జరగట్లా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో మనకు సమస్యలు ఉన్నాయి, కలిసి మాట్లాడుకుందాం, సామరస్యపూర్వకంగా చర్చల ద్వారా తెలుగు వారి ప్రయోజనాలు, ఎవరి ప్రయోజనాలు దెబ్బతినకుండా, రెండు ప్రయోజనాలు దెబ్బతినకుండా మనం సామరస్యంగా పరిష్కరించుకుందామని చంద్రబాబు నాయుడు ఈ నెలలోనే 4 సార్లు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. కానీ
అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు 2.5 గంటలు ఉంటుంది ఒక్కో ప్రెస్ మీట్, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, లేకపోతే ఇంకొకరు, లేకపోతే వారి మీడియా, ఇందా చెప్పానుగా నీలి మీడియా కూలి మీడియా ఒకటే ఊదర కొట్టేస్తున్నారు. ఏమని అంటే చంద్రబాబు నాయుడు ఏపీ ప్రయోజనాలని, రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టేశాడు. నీ ఎలా ఈ రెండిటికి సింగం అవట్లేదే? ఇక్కడ రేవంత్ రెడ్డి కనుక చంద్రబాబు నాయుడు కోసం ఏపీకి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడితే, రివర్స్లో ఏపీ ప్రయోజనాలని తెలంగాణకు చంద్రబాబు నాయుడు తాకట్టు పెడితే ఈ ప్రయోజనాలన్నీ ఎక్కడైనా క్లాష్ యుద్ధం ఏమైనా జరుగుతుందా? జరగాలి. మరి ఆ ప్రయోజనాలు ఈ ప్రయోజనాలు రెండు మేఘాలు ఢీ కొట్టుకున్నట్టు పాత సినిమాల్లో చూసేవాళ్ళం, పౌరాణిక సినిమాల్లో లేదా విఠలాచార్య సినిమాల్లో ఈయనో బాణం వేస్తే ఆయన బాణం వేస్తాడు, 2 బాణాలు గాల్లోకి వెళ్ళి ఇట్టకొని మెరుపులు వచ్చేస్తాయి, యుద్ధం వచ్చేస్తాయి. లేదా పాము అవుద్ది, ఒకటి ముసలం ముంగిస అవుద్ది, ఒకటి వర్షం అవుద్ది, ఒకటేమో అగ్ని అవుతుంది. అట్లా అవ్వాలి కదా. ఆ ప్రయోజనాలు ఈ ప్రయోజనాలు కృష్ణానది మీదో గోదావరి నది మీదో ఢీ కొని ఏదో జరగాలి. మరి అలా ఢీ కొనట్లేదు. ఏమిటి ఈ హై డ్రామా ఏంటి, పొలిటికల్ డ్రామా ఏంటి? ఒకటి వాస్తవం, కేసీఆర్ గారు తనకున్న విద్వత్తు, తనకున్న సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, తనకున్న మాటల చాతుర్యంతో ఆధిపత్య రాజకీయం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులో తనకున్న ఆస్తులను కాపాడుకోవడానికి కేసీఆర్కి బానిసత్వ రాజకీయం చేస్తున్నాడు. దట్ ఈస్ క్లియర్. అవి ఇప్పుడు ఆధారాలతో సహా నిరూపించబడుతున్నాయి. ఏపీ చాలా అధికార కూటమి ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ దాన్ని చాలా సీరియస్గా తీసుకొని ముందుకు తీసుకెళ్తోంది. వాళ్ళ టార్గెట్ కేసీఆర్ కాకపోవచ్చు, వాళ్ళ టార్గెట్ రేవంత్ రెడ్డి కాకపోవచ్చు, వాళ్ళ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి నెగిటివ్ ప్రచారం, అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు తన మీడియా సంస్థల ద్వారా, తన ప్రెస్ మీట్ల ద్వారా అనేది ఇప్పుడు ఇష్యూ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చంద్రబాబుని, రేవంత్ రెడ్డిని కొట్టడం కోసం ఒకరిపై ఒకరి భుజంపై ఇంకొకరి తుపాకీ పెట్టి ఇంకొకరిని కాల్చే ప్రయత్నం ఎవరెవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, కేసీఆర్ గారు ఆడుతున్న రాజకీయ వ్యూహం ఏంటి, అందులో జగన్మోహన్ రెడ్డి ఎలా పావుగా మారాడు, ఎలాంటి బానిసత్వ రాజకీయాలని ప్రదర్శిస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని తెలంగాణకు కాదు కేసీఆర్ గారికి ఎలా తాకట్టు పెడుతున్నాడు, ఈ కీలకమైన అంశాలు ఉన్నాయి. ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు చర్చలో పాల్గొన్నారు. ముందుగా పట్టాభి గారితో మాట్లాడదాం. పట్టాభి గారు నమస్తే అండి. నమస్కారం వికే గారు. పట్టాభి గారు, నేను ఇవాళ మీ ప్రెస్ మీట్ చూశాను. మీకేమైనా జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంటే ఆబ్వియస్లీ ఓకే, ఎందుకంటే మీ రాష్ట్రంలో మీ రైవల్ పార్టీ కాబట్టి. కేసీఆర్ గారి మీద ఎందుకు మీరు అంత ఆగ్రహాన్ని ప్రదర్శించారు? ఆగ్రహాన్ని అంటే విమర్శలు, వీళ్ళిద్దరు ఒకటే అనే, ఇద్దరు కలిసి చేస్తున్నారు అనే రకంగా ఆయన్ని కలిపేశారు కదా. వికే గారు, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. నమస్కారం. ఈ రోజున నా ప్రెస్ మీట్ మీరు చూసినట్లయితే, చూసానన్నారు, మొత్తం అంతా సవివరంగా చూసాను, మీకు సబ్జెక్ట్ కూడా అర్థమైంది. ఇక్కడ మా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే అండి. నాది ఈ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పార్టీ పక్షాన మేము తెలియజేయదలుచుకుంది ఒకటే. అదేంటి అంటే, 2 రాష్ట్రాల ప్రజలు, తెలంగాణ కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి, కలిసి జీవించాలి, ఎక్కడా కూడా ఎటువంటి విద్వేషాలకి తావు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలి, 2 రాష్ట్రాలు ప్రగతి బాటలో ముందుకు వెళ్ళాలి అన్ని రకాలుగా అన్నది తెలుగుదేశం పార్టీ యొక్క మౌలిక సిద్ధాంతం. దాని కొనసాగింపుగానే ఎప్పటికప్పుడు ఏ అంశం వచ్చినా, మొన్న మధ్య చంద్రబాబు నాయుడు గారు ఈ రాయలసీమ ఎత్తిపోతుల గురించి కానివ్వండి, వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి, లేదంటే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు గురించి కానీ వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన చెప్పింది ఒకటే, మేము తెలంగాణ రాష్ట్రంతో సఖ్యతగా ఉండదలుచుకున్నాం,
తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా బాగుండాలి అని కోరుకునేటువంటి వ్యక్తులం. రెండు రాష్ట్రాలు కలిసి పురోగతి సాధించాలి. అందుకని ఏ అంశం ఉన్నా కూడా కూర్చుని మాట్లాడుకుని సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది మా విధానం అని స్పష్టంగా చెప్పారు ఆ రోజు. పార్టీ పక్షాన కూడా మా విధానం కూడా దానినే మేము అవలంబిస్తున్నాం. కానీ దురదృష్టం ఇవాళ నా ప్రెస్ మీటింగ్ కారణం ఏంటంటే కొంతమంది పనిగట్టుకుని అక్కడ ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం, రగల్చడం కోసం, తమ స్వార్థపూరిత రాజకీయాల కోసం ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు ఏ విధంగా చేస్తా ఉన్నారు అన్నది ప్రజలకి, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి తెలియజేయడం కోసం మాత్రం ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయచేసి ఈ కుట్రని అర్థం చేసుకోండి, వీళ్ళ వైఖరిని అర్థం చేసుకోండి అని ప్రజల్ని ఒక రకంగా హెచ్చరించి, రెండు రాష్ట్రాల ప్రజలు మీరు కలిసి ఉండాలి, మనందరం కూడా కలిసి ప్రయాణం చేయాలని ఒక మెసేజ్ ఇవ్వడం కోసమే ప్రెస్ మీట్ పెట్టాను. దానికి అనేక ఉదాహరణలు కూడా చెప్పాం. ఇవాళ అక్కడ కేసీఆర్ గారికి కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సొంత మీడియా ఉంది, సొంత పత్రికలు ఉన్నాయి. సొంత మీడియా, సొంత పత్రికలు ఉండటమే నేరం కాదండి. ఎవరు, అది ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ మీడియా అయినా నడుపుకోవచ్చు. కానీ అది ప్రజల మంచి కోసం పనిచేయాలి. ఏదో మనం మీడియా పెట్టాం కదా అని చెప్పి విషం చెమ్మటానికో, బురద జల్లటానికో, విద్వేషాలు రగల్చడానికో మనం మీడియా సంస్థలను వాడుకోవటం అనేది కరెక్ట్ కాదనే ఇవాళ చెప్తూ, ఇవాళ ఇవన్నీ వీటిని ఎవరు కాదంటారండి. అక్కడ నమస్తే తెలంగాణ, ఇక్కడ సాక్షి, వాళ్ళు ఇద్దరు కూడా ఒక టీం వర్క్ చేస్తూ జనవరి మొదటి వారం దగ్గర నుంచి ఏ రకంగా వాళ్ళు విషం చిమ్ముతా ఉన్నారో, ఇద్దరు కోఆర్డినేటెడ్ గా, కలిసికట్టుగా వీళ్ళు ఏ విధంగా కుట్ర చేస్తా ఉన్నారో ఈ రెండు పత్రికల యొక్క హెడ్లైన్స్ ని తెర మీద ప్రదర్శించి చూపించి వాళ్ళు ఎక్స్పోజ్ చేయడం జరిగింది. గతంలో కూడా ఏ మాదిరిగా వీరిద్దరూ చక్కగా ఏది ఇందాక మీరు ఒక చక్కటి మాట అన్నారండి, ఇది తెలంగాణ ప్రయోజనాలకు కాదు, తమ స్వార్థ ప్రయోజనాలకి. ఏదో ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకి జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, తమ స్వార్థ ప్రయోజనాలకి. ఇరువురు నాయకులు రాష్ట్రాల కోసం, ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసమో, రెండు రాష్ట్రాలు బాగుండాలి అన్న ఒక ధోరణితో వ్యవహరిస్తే ఎవ్వరూ కూడా ప్రశ్నించే పరిస్థితి ఉండదని. కానీ దానికి విరుద్ధంగా వీరిరువురు కూడా పనిచేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ రెండు పత్రికల్లో వస్తున్నటువంటి హెడ్లైన్స్, ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ అండి. జనవరి 5వ తేదీన నమస్తే తెలంగాణలో వార్త ఏంటంటే, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని, రాయలసీమను ఆపింది మేమే. ఇదిగోండి హరీష్ రావు గారు స్టేట్మెంట్ అండి. అక్కడ వాళ్ళ స్టేట్మెంట్ ప్రధానంగా వాళ్ళు ప్రస్తావిస్తూ వేసినటువంటి అదే సాక్షిలో, సీమ ఎత్తిపోతల పనులను నేనే ఆపించా, చంద్రబాబు నాయుడు గారితో రేవంత్ రెడ్డి గారు, అక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ములాఖత్ అయిపోయి, నేనే చంద్రబాబు గారితో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపించానని చెప్పి రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ ప్రధానంగా ప్రస్తావిస్తూ అక్కడ వార్త. ఇప్పుడు ఒక పక్కన హరీష్ రావు గారు చాలా స్పష్టంగా రాయలసీమను ఆపింది మేమే అని మాట్లాడుతున్నప్పుడు, మరి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక దాన్ని ఎందుకు ప్రస్తావించదండి? ఎందుకని ప్రశ్నించరు? చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసి సీమ ఎత్తిపోతల పనులను నేనే ఆపించానని చెప్పి ఇంకొక వర్షన్ ని ఇవాళ తెర మీదకి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఎందుకని బీఆర్ఎస్ ని ప్రశ్నించలేకపోయింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పత్రిక? దీన్ని ఏమనాలండి? ఇది ఒక అనైతిక కలయిక కాదా? రెండో ఉదాహరణ, జనవరి 8వ తేదీన నమస్తే తెలంగాణ వాళ్ళ వార్త ఏంటంటే, 16 తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ కక్ష, ఏపీ ఫిర్యాదు, ఇంకా తీరని బాబు పగ, నాడు 2 కండ్లు నేడు 2 నాలుకలు అని వీళ్ళు వార్త రాస్తారు. సాక్షిలోనేమో అదే వారంలో వాళ్ళ వార్త ఏంటంటే, హే కృష్ణ, తెలంగాణలో మరో 16 ప్రాజెక్టులు, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రయోజనాలను దెబ్బకొడుతూ తెలంగాణలో ప్రాజెక్టులకి పచ్చ జెండా ఊపే విధంగా తెలంగాణలో 16 ప్రాజెక్టులకి చంద్రబాబు నాయుడు గారు పచ్చ జెండా ఊపారన్నట్టు సాక్షిలో ఇంకో పత్రిక ఇంకొక వార్త. మరి బీఆర్ఎస్ వారు ఎందుకని మరి నమస్తే తెలంగాణ ఎందుకని దీన్ని ప్రస్తావించదు? అంటే వీళ్ళొక మాట, వాళ్ళొక మాట, ఇక్కడొక డ్రామా, అక్కడొక డ్రామా. దేనికోసం సార్ ఇది? దేనికోసం? వాళ్ళ రాజకీయ పప్పం కోసం కాదా? వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసం కాదా? ఎందుకో ఇవాళ కేసీఆర్ గారు ఒక స్టేట్స్మెన్ లాగా ఎందుకు వ్యవహరించలేకపోతా ఉన్నారు? రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలి, కలిసి ప్రయాణం చేద్దాం అని ఎందుకు ఆ రకమైనటువంటి ధోరణితో ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నారు?
ఎందుకు ఈ రకంగా విషం చెమ్మాలి? మన ఇద్దరం రెండు రాష్ట్రాలు కలిసి ప్రయాణం చేయలేవా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి కంటే ఓకే, రకరకాలైనటువంటి కారణాలు, అక్కడ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఆయన ఆస్తులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆయన ఏ రోజు కూడా ఎవరి బాగు కోసం పనిచేసినటువంటి నాయకుడు కాదు. ఇటువంటి వార్తా కథనాలన్నీ వ్యవహార శైల ప్రదర్శించదు. ఒక మాట చెప్పి ముగిస్తా వీకే గారు, ఒక మాట. ఇవాళ ప్యానెల్ లో ఉన్నటువంటి బిఆర్ఎస్ మిత్రులు కానీ, కాంగ్రెస్ శ్రీధర్ రెడ్డి గారు, సంపత్ గారు ఇద్దరు, శ్రీధర్ రెడ్డి గారు, వీరికి కూడా నేను చెప్పేది ఒకటే, దయచేసి ఇవాళ బిఆర్ఎస్ మిత్రులు తెలియజేస్తా ఉన్నా, దయచేసి వద్దండి, ఇటువంటి ధోరణి వద్దు. ఏదున్నా కూడా ఇప్పుడు ఆ రోజు మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారు, లేకపోతే ఇంకొక రకరకాలైనటువంటి ప్రాజెక్టులు నిర్మించారు. మేము ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆమె విషయం తిన్నారా? ఏ రోజన్నా చెడుగా అనుకున్నారా? తెలంగాణలో ఉన్నటువంటి మా సోదరులు బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తులం మేము. కాబట్టి ఇవాళ నా ప్రెస్ మీట్ యొక్క ముఖ్యోద్దేశం, పార్టీ యొక్క ముఖ్యోద్దేశం కూడా వద్దు, దయచేసి ఈ ధోరణి వద్దు, కలిసి ప్రయాణం చేద్దాం, కలిసి పురోగతి సాధిద్దాం, సామరస్యపూర్వకంగా వ్యవహరించుదాం అన్నదే మా యొక్క వైఖరి. రైట్. శ్రీధర్ రెడ్డి గారు, ఇక్కడ క్లియర్గా కనపడుతున్నది ఏంటి అని అంటే, రాష్ట్రము ప్రయోజనాలు అనడం కంటే అటు నుంచి జగన్మోహన్ రెడ్డి, ఇటు నుంచి మీరు పొలిటికల్ వివాదాలు రాజేస్తున్నారు అనేది రెండు మీడియా హౌజ్లు, అంటే ఇటు బీఆర్ఎస్ ఓన్డ్ మీడియా హౌస్ కానీ, అటు జగన్మోహన్ రెడ్డి ఓన్డ్ మీడియా హౌస్ వైపు నుంచి వస్తున్నవి కానీ, స్టేట్మెంట్స్ కానీ, ఇవి చూస్తున్నప్పుడు పొలిటికల్ ఇంటెన్షన్స్తోనే జరుగుతున్నాయనేది పటాభి గారు చేస్తున్న ఆరోపణ. దానికి కొన్ని సరే కథనాలు కూడా చూపించారు అనుకోండి. ఇప్పుడు గోదావరి మీద ప్రాజెక్టుల విషయంలో కానీ, అంటే ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్ విషయంలో కానీ, అంతకుముందు పోలవరం బనకచెర్ల, ఈ మొత్తం అంశంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి నచ్చదు. అదే సమయంలో పాలమూరు రంగారెడ్డి విషయంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అనుసరిస్తున్న వైఖరి కానీ, గతంలో చంద్రబాబు నాయుడు గారు రైతులతోటి రిట్ పిటిషన్ వేయించి మరీ దాని మీద స్టే తెచ్చినటువంటి ఒక విషయం కానీ, అనేక ప్రాజెక్టుల మీద ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరి ప్రేరేపితంతో కేసులు వేసినా కానీ చాలా కేసులు వేశారు, రకరకాల పద్ధతులలో కేసులు వేశారు. ఇవన్నిటికీ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి నచ్చదు, దాంట్లో సందేహం లేదు. కాబట్టి పట్టాభి గారు ఇది ఉద్దేశపూర్వకంగా ఏపీ మీద చేస్తున్న దాడిగానో, జగన్మోహన్ రెడ్డి గారు వారికి అక్కడ శత్రువు కాబట్టి వారి శత్రువు, మేము కూడా వారి శత్రువు అనుకుంటారు కాబట్టి, శత్రువు ఇన్ ద సెన్స్ పొలిటికల్ ఆపోనెంట్ అనుకుంటారు కాబట్టి, ఆ రకంగా మేమిద్దరం మిత్రులం అనే భావన పెంచుకొని ఆ పత్రిక ఈ పత్రిక నమస్తే తెలంగాణ కానివ్వండి, ఇటు సాక్షి కానివ్వండి, కలిసే ఉద్దేశపూర్వకంగా రకరకాల వార్తలు, అందులో సందేహం లేదు, సందేహం దాంట్లో మిత్రులుగా ఉంటాను తప్పే లేదు కాబట్టి అని ఆయన ఫీల్ అవుతా ఉన్నారు. నేనేమంటున్నా అంటే, దాంట్లో ఆ రోజు సాక్షి ఏం రాసింది, ఆ రోజు నమస్తే తెలంగాణ ఏం రాసింది, ఆ రోజు ఈనాడు ఏం రాసింది, ఆ రోజు ఆంధ్రజ్యోతి ఏం రాసింది, ఆ రోజు మిగతా పత్రికలు ఏం రాశాయి చూసుకుంటే, రాసిన వార్తలో వాస్తవం ఉందా, రాసిన వార్తలో తెలంగాణ ప్రజల యొక్క భావన, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు అనుకూలంగా ఈ రెండు నదులకు సంబంధించినటువంటి ఒక వాటర్ ఇష్యూస్ మీద వాస్తవాలు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేసినామా లేదా అనేది మీరు పెట్టుకోవాలి తప్పితే, ఎక్కడ కూడా నేను ఐఎమ్ గివింగ్ క్లారిటీ టు యూ పటాభి గారు, ఏపీ ప్రజలు బాగుండలేదు, బాగుండకూడదని ఎన్నడూ కోరుకోలేదు. అది ఏ రాజకీయ పార్టీ కోరుకోలేదు, కేసీఆర్ గారు అంతకన్నా కోరుకోలేదు. ప్రత్యేకించి మిగతా అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నా కానీ, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సుదీర్ఘకాలం నుంచి నివసిస్తున్నటువంటి వాళ్ళు కానీ, కొత్తగా అవకాశాల కోసం వచ్చే వాళ్ళు కానీ, ఎవరొచ్చినా తెలంగాణకు వస్తే, తెలంగాణలో నివాసం ఉంటే, తెలంగాణలో అవకాశాలు ఎత్తుక్కుంటే, తెలంగాణలో వ్యాపారాలు చేయాలనుకుంటే వాళ్ళని తెలంగాణ వాళ్ళలాగానే భావించాలి తప్పితే వాళ్ళను అన్యులుగా భావించే అవసరం లేదని చెప్పినటువంటి ఒక ఆలోచన విధానం కేసీఆర్ గారిది. కాబట్టి 9.5 సంవత్సరాల కాలంలో కానీ, ఉద్యమ సమయంలో కానీ ఎక్కడ భౌతిక దాడులు, మరొక అంశాలు ఎక్కడ చోటు చేసుకోలేదు ప్రజలకు సంబంధించి. నీటి వాటాలు, నీటి పంపకాలు, తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ఉద్యోగుల విభజన కానివ్వండి, ఆస్తుల విభజన కానివ్వండి, వీటి విషయంలో ఖచ్చితంగా పోరాడినాం. ఏది పోరాడినా విభజన చట్టంలో జరిగినటువంటి ఒక కొద్దిపాటి అన్యాయము, ఆ తర్వాత
కృష్ణా జలాల విషయంలో చట్టం రాసిందే మీరు కదా సార్. మేమెందుకు రాస్తామంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరే రేవంత్ మన ఆ రోజున ప్రభుత్వం కేసీఆర్ గారు చెప్పిన మాట ఆ రోజు అనేక సార్లు చెప్పినాం కదా. న్యూస్ లో ఉన్నప్పుడు In the sense, తెలంగాణ రావడం అనేది ప్రథమ ప్రాధాన్యమైనప్పుడు కొన్ని విషయాలు ఓవర్లుక్ అయితే ఉండొచ్చు, కానీ ఏది రాసినా ఏది మాట్లాడినా ఇన్ లైన్ ఆఫ్ తెలంగాణస్ బెనిఫిట్ అనే విషయాన్ని రాసినాం. అది మీకు నచ్చకపోవడం అనేది చాలా ఆబ్వియస్. దాంట్లో పట్టాభి గారు సౌందర్యంగా చెప్పే ప్రయత్నం చేశారు. ప్రెస్ మీట్ మధ్యాహ్నం కొద్దిగా హార్ష్గా మాడి ఉంటారు. ఫైన్, నా పెద్ద విషయం కాదు. నేనేమంటే మాకు తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు, అందరు ప్రజలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏపీలో ఉన్నారు. ఏపీ ప్రజల ప్రయోజనాలు మీరు బ్రహ్మాండంగా కాపాడండి. వీ విల్ వెల్కమ్ దట్. ఎట్ ద సేమ్ టైం ప్లీజ్ రెస్పెక్ట్ అవర్ రైట్, మా యొక్క హక్కును, మా అధికారాన్ని, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు తప్పేం కాపాడుకోవడం లేదు. మాకున్నటువంటి అవకాశాలను మీరు తప్పేం లేదు. నిరసించే హక్కు కూడా మీకు తెలంగాణ లేదని ఉద్యమం చేసిన పార్టీగా 9 ఏళ్లు పరిపాలించిన పార్టీగా Of course. తెలంగాణ హక్కులను కాపాడాల్సిన బాధ్యత, కాపాడాలని అవతల వాళ్ళని డిమాండ్ చేసే రైట్ అవును. మీకుంటుంది. అవును. అలాగే వాళ్ళకేమో అవును. మనం ఎలాగైతే మనం డిమాండ్ చేస్తున్నామో వాళ్ళ పని వాళ్ళు వాళ్ళకి చేస్తారు కదండి. వాళ్ళ రాష్ట్రం యొక్క ప్రయోజనాల హక్కులు కాపాడుకునే బాధ్యత, డిమాండ్ చేసే హక్కులు వాళ్ళకు ఉంటాయి. అవును. అది ఒక ఎక్స్టెంట్ వరకు డిమాండ్స్, చర్చలు ఇవి. కానీ ఇక్కడ ఒక స్టేజ్ దాటిపోతుంది. అది ఎందుకు దాటిపోతుంది అనే దాంట్లోకి వెళ్లే ముందు సంపత్ గారు, నమస్తే అండి. సంపత్ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు భుజం మీద తుపాకీ పెట్టి రేవంత్ రెడ్డి గారిని షూట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ వైపు నుంచి జరుగుతోంది. అఫ్ కోర్స్ తెలంగాణ ఎలక్షన్స్ కానీ, తెలంగాణ రాజకీయాలను కానీ చంద్రబాబు నాయుడు లేకుండా బీఆర్ఎస్ ఎప్పుడు చూడలేదు, ఊహించలేదు కూడా. అది ఒక ఆస్పెక్ట్. కానీ రేవంత్ రెడ్డిని షూట్ చేయడానికి చంద్రబాబు నాయుడు భుజం మీద తుపాకీ పెట్టారు. అట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి గారి భుజం మీద తుపాకీ పెట్టి చంద్రబాబు నాయుడు షూట్ చేయాలనేది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం. నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ గారిదేమో కొంచెం తెలివైన ఆధిపత్యంతో కూడిన రాజకీయం, ఆయనదేమో తెలివి తక్కువ బానిసత్వ రాజకీయం అక్కడ ఉన్నాయనది. అది క్లియర్ కనబడుతుంది. ఎందుకంటే ఇంతగా జీ హుజూర్ అనాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? పటాభి గారు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పినారు. పట్టాభి గారు మాట్లాడింది కానీ పట్టాభి గారు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్లో విచిత్రం లేదు, ఆశ్చర్యం కూడా లేదు. మనము అవగాహన చేసుకోవడంలో ఏమైనా లోపం ఉండొచ్చు కానీ ఏం తప్పేం లేదు. దానికి తగ్గట్లుగానే టీఆర్ఎస్ ప్రతినిధిగా శ్రీధర్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. వచ్చిన సమస్య అంతా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా విభజన చట్టంలో ఏవైతే ఉండనో, అది ఇరిగేషన్ గురించి కావచ్చు, లేకపోతే ఇంకేవైనా కానీ ఈ పేపర్లో ఆ పేపర్లో వచ్చినటువంటి కథనాలు, వీటన్నిటి మీద జరుగుతున్న చర్చలో ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఒకరే ముఖ్యమంత్రి, ఒకటే పార్టీ. ఈ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రం 5 years ఒకరున్నారు, 5 years ఒకరున్నారు. చాలా లాజికల్ ఇదండి, గ్రహించాలి మీరు. అయితే ఫస్ట్ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబుతో కూడా కేసీఆర్ గారు పోయిండ్రు, అచ్చిపుచ్చి చెమ్మాచెక్క అయింది. ఆయన పట్టిసీమ కట్టిండు, ఈయన పాలమూరు రంగారెడ్డి ముందుకు తీసుకెళ్ళాడు. పాలమూరు రంగారెడ్డి ఈయన ముందు తీసుకుపోలేదు, ముందుకు కట్టాడు, నేను ముందుకు తీసుకెళ్ళాడు. సామరస్యపూర్వకంగా చర్చలు చేసుకున్నారు ఇద్దరు. అయితే అయినాయి, వారు కూడా ఇక్కడ వచ్చిర్రు, ఇక్కడ కూడా అయినాయి. దాని తర్వాత మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు మళ్ళీ ఇక్కడైతే ఈయననే ముఖ్యమంత్రి, అక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. న్యాచురల్గా ఒక పార్టీ యొక్క ఆలోచన విధానము ఇంకొక పార్టీ యొక్క ఆలోచన విధానం డిఫరెంట్ ఉంటుంది కనుకనే ప్రజలు ఈ పార్టీనా ఎన్నుకోవాలని చూసుకుంటారు. అట్లా ఈ పార్టీ ఉన్నప్పుడు దీంతో, ఈ పార్టీ ఉన్నప్పుడు దీంతో, ఇద్దరితో చెమ్మాచెక్క ఆడి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కంటే ఎక్కువ ఆర్థిక ప్రయోజనాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఈరోజు మళ్ళీ ఈ చర్చ వచ్చే పరిస్థితి వచ్చింది. లేకపోతే ఆ పరిస్థితి వచ్చింది. ఎందుకు విభజన చట్టంలో ఉన్నటువంటివి యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయాలి అని ఒకవేళ ఆ రోజు కేసీఆర్ గారు టీడీపీతో 5 ఏళ్ళు కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ళు, వైఎస్ఆర్సీపీ ఉన్నట్టు మీరు చూసారు కదండి. మీరు ఎట్లా పోయిండ్రు ఆ ఓపెనింగ్కు, జగన్ పక్కన కూర్చొని ఎట్లా మాట్లాడిండు, ఆలింగనాలు, ఆయన ఇక్కడికి రావడం, ఇదంతా ఇక చెప్తే చాలా అవుతుంది కానీ చేసుకున్నారు. అప్పుడు ఈ సమస్యల మీద కాకుండా, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం మీద కాకుండా, ఇప్పుడు నా పరిధిలో నేను ఆర్థికంగా ఏదో ప్రాజెక్టు పేరు మీద ఏ రకంగా బెనిఫిట్ పొందాలనే దాని మీదనే దృష్టి ఎక్కువ పెట్టి రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేయడం వల్ల ఈ డిఫరెన్స్ అని వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ పట్టాభిరామ్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు.
దాంట్లో భాగంగానే వారు ఉటంకించినట్లు 2 దాంట్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపినారని వచ్చింది కదా, ముమ్మాటికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను కథ, కమామిషు, వ్యూహము, పేపరు, పెన్ను, జీవో అన్నీ కూడా ఈరోజు తెలంగాణ భవన్ అని అదేదో ప్రగతి భవన్ అని పెట్టుకొని ఉన్న దాంట్లో ఏ రోజైతే సేమ్ అంటే అదే విజువల్ రోజు అక్కడ ఉండి లాంగ్ టైం నో వెంకటకృష్ణ గారు యువర్ ఆల్సో తెలంగాణ డోంట్ సే తప్పేమీ లేదు, అలాంటి కుళ్ళు రాజకీయం చేయమని జగన్ మాట్లాడడం. అయితే కూర్చున్నప్పుడు అదే రోజు అక్కడే జీవో తయారైంది, అక్కడే స్క్రిప్ట్ తయారైంది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కొని 3 రోజుల తర్వాత జీవో వచ్చిన 3 రోజుల తర్వాత మొట్టమొదట తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉండగానే ఐఏఎస్ ఆఫీసర్ సమక్షంలోనే దీనంతా వ్యూహము, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అయిందని చెప్పి నాగం జనార్దన్ రెడ్డి గారు, సంపత్ కుమార్ గారు పాలమూరు బిడ్డలుగా మాట్లాడినాం. ఎందుకు పాలమూరు, నల్గొండ, కొద్దిగా ఖమ్మం ఈ 3 రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నష్టపోతాయి, ఆ బ్యాక్ వాటర్ పోతుంది, మనకు చాలా ఇబ్బంది అవుతుంది అనే దాని మీద ఫస్ట్ టైం వచ్చిన 3 రోజులకే మేము మాట్లాడినాం. ఏం చేసిండు? ఏమీ చేయలే. నేను పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు పాల్గొన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు నాకు గైడ్ చేసిండు. నేను ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎట్లుండాలి ఏంటంటే, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోయినా కొద్ది గొప్ప నిష్ణాతుడు దీంట్లో కనుక సంపద ఇట్లా అని చెప్పి వాస్తవాలన్నింటినీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకొని పెద్ద ఎత్తున కోవిడ్ సందర్భం అది అయినా కానీ మహబూబ్నగర్లో ఇచ్చే దానికి ఎన్ని రకాల కౌంటర్లు వచ్చినాయి, మీ ఏబిఎన్ కూడా లైవ్ ఇచ్చింది, 1 hour లైవ్ ఇచ్చింది. అటువంటి పరిస్థితిని గ్రహించి ఏం చేసిర్రు అని అడుగుతున్నా. చంద్రబాబుతో సఖ్యతను మంచిదే, జగన్తో సఖ్యతను మంచిదే, రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనాలు ఏంది, కానీ నీ స్వార్థ ప్రయోజనాలు మాత్రం నువ్వు సోర్సు మార్చి కమిషన్ల కొరకు కానీ, లేకపోతే నీ ఉత్తర తెలంగాణ కాళేశ్వరం మీద దృష్టి ఎక్కువ పెట్టి కానీ, పాలమూరు రంగారెడ్డిని సౌత్ తెలంగాణకు మీద వివక్ష చూపడం కానీ ఇటువంటివన్నీ ఉన్నాయి కనుకనే ఈ ప్రకంపనలు, ఈ పుంకాల వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు వచ్చినప్పుడు న్యాచురల్గా ఆంధ్రప్రదేశ్ వాదిగా, తెలుగుదేశం పార్టీ వాదిగా పట్టాభిరామ్ గారికి ఇబ్బంది అనిపిస్తుంది, మాట్లాడిండు. నేను పట్టాభిరామ్ గారు మాట్లాడింది తప్ప, శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడింది తప్ప, మీరు మాట్లాడింది తప్ప అని నేను ఇది చేయడంలా. ఇక్కడ విషయం ఏంటంటే ఈ 2 మిత్ర పార్టీలు వారే చెప్పినారు, తప్పలేదు. ఫస్ట్ సార్ వెంకటేశ్వర ఒకటి ఫస్టే పట్టాభిరామ్ గారు చెప్పింది వాస్తవం. ఎందుకని అంటే ఇట్స్ వెరీ క్లియర్, నథింగ్ టు డిస్కస్. ఏమని రేవంత్ రెడ్డి గారిని కొట్టడానికి చంద్రబాబు నాయుడు భుజం మీద పెడతారు, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి భుజం మీద పెడతారు. రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయన స్పీడ్కి కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన విజన్కు కానీ తట్టుకోలేక ఏం చేయాలి, భూతం లాగా ఒకటి చూపించాలి. ఆంధ్ర భూతం లేదంటే చంద్రబాబు భూతం. ఒక మాట మాట్లాడితే రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు అంటారు కదా. నేను ఇందాక చెప్పినట్టు బీఆర్ఎస్ లో మొత్తం వాళ్ళేగా 100%. బీఆర్ఎస్ లో అంత వాళ్ళే కాదు, బీఆర్ఎస్ అధినాయకుడే బ్రీడ్ ఆఫ్ టీడీపీ మూలస్తంభమైనటువంటి ఎన్టీ రామారావు భక్తుడిగా కొడుకు పేరు మ్యాటర్ అవడం లేదు. రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు మొత్తం దోచి పెడుతున్నాడు అనే దాన్ని బాగా పోర్ట్రే చేస్తా ఉన్నారు. అది పేరు కౌంటర్ తీసుకోలేదు. అదే అంటున్నా. ఆ టైంలో అట్లా అదే వైఎస్ రాజశేఖర రెడ్డిని విమర్శిస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రాయలసీమ కొరకు మన హక్కులు క్యాబినెట్ లో కూడా ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విమర్శిస్తారు. మన హక్కులన్నింటినీ మొత్తము సమైక్య రాష్ట్రంలో తాకట్టు పెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి. మళ్ళా వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డిని ముద్దాడతారు, కౌలించుకుంటారు, అచ్చిపుచ్చి అలా బెలా చేస్తారు. ఇవాళ మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఉంది. పోలవరం ప్రాజెక్టుని చంపేసింది కేసీఆర్, జగన్ అని మీరు ఆరోపించారు. కేసీఆర్ గారు అన్నదేంటి, 1 మీటరు హైట్, 2 మీటర్లు హైట్ తగ్గించుకోమని నేను అడిగాను జగన్ని, ఆయన అంగీకరించారు అని కేసీఆర్ గారు అసెంబ్లీలోనే చెప్పినారు. బయట కాదు, అసెంబ్లీలోనే చెప్పారు. ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలు కానీ, లేకపోతే భద్రాచలం పట్టణం ముంపు నుంచి కాపాడడం కోసం కానీ
బహుశా కేసీఆర్ గారు ఆ కోరిక కోరి ఉండవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని. అది కేసీఆర్ గారి స్వార్థము అని అంటే తన రాష్ట్రం విషయంలో తనకుండే స్వార్థం. మీరు అయితే గీతే జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టాలి. కేసీఆర్ గారిని ఎలా తప్పుపట్టారు? అసలు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి సుముఖత వ్యక్తం చేశారని కూడా చెప్పారు. కేసీఆర్ గారే చెప్పారు. చేశారు కదండి, చెప్పారు. ఇప్పుడు ఇక్కడ నేను ఎందుకు ఆ అంశాన్ని మళ్ళీ గుర్తు చేశానంటే, పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక జాతీయ ప్రాజెక్టు, ఒక నేషనల్ ప్రాజెక్టు. విభజన చట్టం, సెంట్రల్ విభజన చట్టం, సెంట్రల్ వాటర్ కమిషన్ ఆమోదం తెలిపింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది. అది 41.5 45.3 phase 2 ఇవన్నీ హైట్స్ అన్ని కూడా విత్ ది యాక్సెప్టెన్స్ ఆఫ్ ది సెంట్రల్ వాటర్ కమిషన్ ఇవన్నీ కూడా జరిగాయి. అసలు పోలవరం హైట్ 2-3 రేట్లు, 2 మీటర్లు 2 మీటర్లు 3 మీటర్లు తగ్గితే నష్టం ఏముంది, దానికి జగన్మోహన్ రెడ్డి కూడా రెడీగా ఉన్నాడు అని అసలు వీళ్ళెవరండి ఆ మాట మాట్లాడి? అసలు అది పూర్తిగా అది అసంబద్ధమైనటువంటి విషయం కాదా? ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది గోదావరి నది నుంచి ప్రతి సంవత్సరం కూడా సముద్రం పాలవుతున్నటువంటి కొన్ని వేల క్యూసెక్కుల నీటిని ఒడిసి పట్టుకుని ఆ నీటిని మన రాయలసీమకి కనుక తరలించుకున్నట్టు తీసుకుని వెళితే కేవలం ఒక రాయలసీమకే కాకుండా ఎగువ రాష్ట్రాలకి ఇంక్లూడింగ్ తెలంగాణ కూడా మంచి జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు సముద్రం పాలేటటువంటి గోదావరి నదీ జలాల్ని నదుల అనుసంధానం ద్వారా ఇటు కృష్ణలోకి అటు పెన్నాలోకి తీసుకెళ్ళినట్లయితే మనం కేవలం కృష్ణా రివర్ మీద ఆధారపడకుండా అటు శ్రీశైలం దగ్గర కొంత మనం ఏదైతే వాటర్ నేను అనేది అది నిజమే సార్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు భద్రాచలం పట్టణం కోసము నేను అడిగాను, ఆయన ఒప్పుకున్నారు అని చెప్పారు అసెంబ్లీలో. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారని కేసీఆర్ గారు సభలోనే చెప్పేశారు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో కేసీఆర్ గారు చాలా మ్యాగ్నానిమిటీతో వ్యవహరించారని అన్నప్పుడు పోలవరం నువ్వు ఎలా ఒప్పుకున్నావయ్యా పెద్ద మనిషి అని అసెంబ్లీలోంచి బయటకు పరుగులు తీసేదాకా ఉద్యమించాల్సింది ఏపీ ప్రజలు. ఒప్పుకునేది జగన్మోహన్ రెడ్డి గారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పోలవరం విషయంలో ఒప్పుకున్నది ఆయనే, ఆ తర్వాత రాయలసీమ ప్రాజెక్టుని ఆపింది ఆయనే. కానీ చూడండి ఎలా మ్యాజిక్ జరుగుతుందో. ఏ పాపం తెలియని నోట్లో వేరేసుకుని కూర్చున్నట్టు ఉంది పరిస్థితి. ఇక్కడ అదే సార్, ఒక్క నిమిషం allow me to explain. ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్ట్ ద్వారా అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు రాష్ట్రానికి కాకుండా ఎగున ఉన్నటువంటి తెలంగాణకి వీటికి కూడా ప్రయోజనాలు దక్కుతాయి అన్నది పదే పదే మేము చెప్తున్నాం. ఇటువంటి కాంటెక్స్ట్ లో ఊరినే భద్రాచలాన్ని ఊరినే పూర్తిగా చూపించి అదేదో అక్కడేదో భద్రాచలం మునిగిపోతుంది 45 మీటర్స్ పోలవరం డ్యామ్ నిర్మిస్తే అని అనవసరమైనటువంటి ప్రస్తావన కేసీఆర్ గారు కూడా ఆ రకంగా మాట్లాడి ఉండవలసింది కాదు అసెంబ్లీలో. ఇప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ కి నిపుణుల కంటే ఎక్కువ తెలుసా అండి మనకి? అవసరం లేదు కదా. అసలు పోలవరం హైట్ గురించి దేనికి మాట్లాడాలి మనం? ఇప్పుడు ఆ రోజున మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి కామెంట్స్ ఎప్పుడైనా చేశారా? ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ దేనికి, అది ఆపేసేయండి, అది కట్టక్కర్లేదు అని మేము ఎప్పుడు మాట్లాడలేదే. ఇవాళ మీరు ఆ రోజున మీరు చెప్పింది ఏంటి? వృధాగా సముద్రం పాలవుతున్నటువంటి గోదావరి నీటినే మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మా ప్రాంతాలకి లిఫ్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నాం. ఓకే, వెల్ అండ్ గుడ్. మీరు వాళ్ళు అది చేశారు, ఆ పని పూర్తి చేశారు, అది చేసుకుంటా ఉన్నారు, సంతోషం. అటువంటి సందర్భంలో మీరు పోలవరం హైట్ గురించి దేనికి మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ మీరు మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఇది మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు కేసీఆర్ గారు, ఇది మేము ఖచ్చితంగా 45.3 మీటర్స్ ఏదైతే ఉందో మేము ప్రాజెక్ట్ అనుమతి పొందామో ఆ హైట్ నిర్మించుకుంటేనే మేము కావాల్సిన టీఎంసీలు దాదాపు 200 టీఎంసీలు నీటికి మేము స్టోర్ చేసే అవకాశం ఉంటుంది, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పూర్తి చేసే అవకాశం ఉంటుంది, ఈ రకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయని చెప్పాలి కదా. ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడుకోకుండా ఏమి ఒక్క ప్రశ్న కూడా ప్రశ్నించకుండా ఈయనేమో మౌనంగా ఉంటారు. ఈయన మాట్లాడకముందే కేసీఆర్ గారు తెలంగాణ అసెంబ్లీలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సుముఖత చూపించారని ఆయన ప్రకటిస్తారు. అవును, ఆయన ప్రకటిస్తే కనీసం జగన్మోహన్ రెడ్డి ఖండించలేదు కదా. ఆ రోజున మేము గట్టిగా నిలదీశాం. ఆ రోజున ప్రతిపక్ష పార్టీగా మేము
ఆనాటి అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మేము గట్టిగా నిలదీశాం. అనేక ప్రాంతాలు ఉద్యమించాం, ప్రజలు కూడా గట్టిగా నిలదీశారు. ఆ తర్వాత అటువంటి పనులు చేసినందుకే మొన్న ఎన్నికల్లో కూడా అటువంటి ఫలితాలు వాళ్ళు చవి చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక్కడ రెండు మనం పరిగణ, ఒకటి కేసీఆర్ గారి అనవసరమైన వ్యాఖ్య, ఆ రకమైనటువంటి వ్యాఖ్య చేసి ఉండవలసింది కాదు పోలవరం ప్రాజెక్టు గురించి. రెండోది ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మౌనంగా కూర్చోవటం. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే అనవసరమైన వ్యాఖ్యలు అంటే ఒక మీటర్ తగ్గించమని కాదండి. ఒక మాట సార్, ఒక మీటర్ తగ్గించమని కాదు, అసలు ఆపేయండి అయినా అడగొచ్చు. ఆయన రాష్ట్రము, ఆయన నచ్చితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన అడుగుతాడు. మిమ్మల్ని ఎవడొప్పుకోమన్నాడు? కాదండి, మిమ్మల్ని ఎవడొప్పుకోమన్నాడు? మీ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవడొప్పుకోమన్నాడు? మా ముఖ్యమంత్రి అడిగాడండి. సపోజ్ మా ముఖ్యమంత్రి మా రాష్ట్రం కోసం మొత్తం పోలవరం ఆపేయండి, ఆ కట్టిని కూడా తీసేయండి, మామూలు అంటాడు మా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం కోసం. నిన్ను ఎవరు ఒప్పుకోమన్నాడా అంటున్నా నేను. ఆ ప్యానెల్ లో ఉన్నటువంటి శ్రీధర్ గారు ఏం చెప్తా ఉన్నారు, మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకం కాదు, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తులం, మాకు అటువంటి ఆలోచన ధోరణి లేదని ఆయన ఇప్పటివరకు చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. మరి అటువంటి ఆలోచన ధోరణి ఉన్నప్పుడు ఇటువంటి మాటలు కూడా రాకూడదు కదా. ఆంధ్ర కేసీఆర్ గారు తప్పుపడుతున్నారు కానీ ఒప్పుకున్న ముఖ్యమంత్రి, ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి ఒక్క కేసీఆర్ గారినే కాదు సార్, జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్. ఇవాళ నా ప్రెస్ మీట్ కూడా అదే చెప్పాం. జగన్మోహన్ రెడ్డి మౌనంగా కూర్చోవటం నేరమే, కేసీఆర్ గారు ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసి ఉండవలసింది కాదు. ఆ తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి వ్యాఖ్యల్ని తప్పుపట్టాం. ఆనాటి జగన్మోహన్ రెడ్డి యొక్క మౌనాన్ని కూడా గట్టిగా మేము ఆ రోజు. మౌనం కాదండి, మరి మళ్ళీ మౌనం అంటున్నారు. ఒప్పుకున్నాడు, అదే ఒప్పుకోవటం మౌనం కాదండి, అంగీకారమే. అవును, అంగీకారం. మౌనం ఏంటి? ఓపెన్ గా ఒప్పుకున్నారు. కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడితే కూడా అలా అనలేదు అని అన్నాడా? ఖచ్చితంగా ఆ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడవలసినటువంటి ముఖ్యమంత్రి అది ఆనాటి మీ ముఖ్యమంత్రి యొక్క చేతగానితనానికో లేకపోతే బానిసత్వానికో లేకపోతే ఇంకోసారికో మీరు మీ వాడిని తిట్టుకోక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు అనకాల్సింది అడుగుతారు సార్, అడుగుతారు సార్. కాదు పట్టాభి గారు, వినండి ఒక మాట వినండి. పట్టాభి గారు ప్లీజ్ ఒక మాట వినండి దయచేసి. మీరు ఒక మాట వినండి దయచేసి. ట్రాక్ లో ఒక్కసారి ప్లీజ్. నేను ట్రై చేస్తున్నాను. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తెలంగాణకి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటాడో అది అడుగుతాడండి. ఎవడు ఒప్పుకోమన్నాడు? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ఉంటే ఆస్తులు రాసిమంటే రాసివ్వలేదు. ఇక్కడ ఏపీకి ఉన్న ఆస్తులు రాసిమంటే చంద్రబాబు నాయుడు గారు రాసివ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గెలవగానే చేసిన ఫస్ట్ సంతకం ఏంటి? మా ముఖ్యమంత్రి అడిగాడు ఆనాటి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, బాబు జగన్ మీకు ఎందుక మీరు ఈ రాజధాని వదిలిపెట్టిపోయారు, ఇక్కడున్న ఆస్తులు మీకెందుకు, మాకు ఇచ్చేయడని అడిగాడు. మీ ముఖ్యమంత్రి ఇచ్చేసాడు. ఎవడేమన్నాడు? ఏదో ఆకర్షణ మా ముఖ్యమంత్రిలో, మా కేసీఆర్ గారు ఏదో ఆకర్షణ మీ వాడికి పడింది, పడ్డాడు వలలో పడ్డాడు. దానికి మీ వాడిని తిట్టుకోవాలి కానీ కాదండి, దానికి మీ వాడిని తిట్టుకోవాలి కానీ ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరు కూడా మావాడని ఎవరు అనుకోరులేండి. సర్లే, అనుకోపోయినా ముఖ్యమంత్రి కదా, ఆనాడైతే ముఖ్యమంత్రే కదా, అనుకుంటేనే ముఖ్యమంత్రి అయ్యాడు. మా వాడిగా ఎవరు అతన్ని పరిగణించలేదు కూడా ఆయన యొక్క చర్యలు వాళ్ళు. అదే ఇప్పుడు ఓ పెద్ద మనిషి అన్నాడంటే, పెద్ద మనిషి మా మాట అన్నాడు, ఎవరితోనే కాదు నాతోనే అన్నాడు, నేను విన్న జగన్ వేరు, నేను చూసిన జగన్ వేరు అంటే నేను అడిగే అనుభవించిన జగన్ ఎలా. శ్రీధర్ రెడ్డి గారు సరే, సైద్ధాంతికంగా ఎవరి సిద్ధాంతం వాళ్ళకున్నా ఈ 2 పార్టీలు ఫ్రెండ్లీ పార్టీలు, బీఆర్ఎస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఫ్రెండ్లీ పార్టీలు. చంద్రబాబు నాయుడు హయాంలో అప్పుడు ఇప్పుడు నిత్య పోరాటమే. అంటే పోరాటం ఇన్ ద సెన్స్ అభిప్రాయ భేదాలు, నువ్వెంత అంటే నువ్వెంత, అటువైపు నుంచి తక్కువ కానీ మీ వైపు నుంచి అయితే చంద్రబాబు అట్లా ఉంటుంది. ఎందుకో తెలియదు, రాజకీయపరమైన వైరుధ్యమేమో, నేను దాని గురించి పెద్దగా చేయట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక్క వివాదం ఎందుకు రాలేదు? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ గారికి కానీ వివాదాలు ఎందుకు వస్తున్నాయి? చంద్రబాబు శత్రువెట్లయితున్నాడు,
జగన్మోహన్ రెడ్డి మంచివాడు ఎట్లా అవుతున్నాడు? అయితే ఇప్పుడు పట్టాభి గారు ఏం చెప్పారంటే ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మీద మాకేం వ్యతిరేకత లేదు, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం అంటున్నారు. కానీ కేసీఆర్ గారు అట్లా మాట్లాడారంటే పోలవరం. ఇప్పుడు మా పక్కింటి రోడ్డు బాగుండాలని మేము కోరుకుంటాం, బాగుండాలని కోరుకుంటున్నాము, మంచోడని చెప్తున్నాం కాబట్టి ఆయన కారు 90 ముందు పెట్టి ఆ నల్ల పైపుకు 3 ఇంచుల పైపు తగిలించి కొత్త మోటార్ పెట్టి ఉన్నవి గుంజుకపోతానంటే వాళ్ళ చెత్త కూడా ఇటువైపు వేస్తానంటే నడవది. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు గోదావరి మీద చర్చ నడుస్తుంది కదా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నల్లమల సాగర్ని మేము వ్యతిరేకించినాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కోర్టుకు పోయి కూడా రిట్ పిటిషన్ చెల్లదు, సివిల్ సూట్ వేయాలనే ఆలోచన ఉండి కూడా రిట్ పిటిషన్ వేశారు, ఉద్దేశపూర్వకంగా విత్డ్రా చేసుకున్నారు. అవమానకరంగా చేయాల్సి వచ్చింది సీజీఐ చెప్తే. అభిషేక్ మను సింగ్ వంటి రోడ్డు సివిల్ సూట్ వేయాలని తెలియదు ఆయనకు. ఎవరికి పూలు పెడుతున్నారు? సో ఇట్స్ ప్రాపర్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ది బోత్ గవర్నమెంట్స్. ఒక నిమిషం మిత్రమా, నేను విన్న నాకు అర్థమైపోయింది. చిన్నపిల్లలు ఎవరు ఒక్క నిమిషం ఐ అండర్స్టాండ్ అండి. గోదావరి నీటిని కృష్ణా నదికి తరలించడం ద్వారా, కృష్ణా డెల్టా ఆయకట్ట స్థిరీకరించడం ద్వారా, అడిషనల్ వాటర్ ని మనం అవైలబిలిటీలో తీసుకురావడం ద్వారా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా సార్? ఒక నిమిషం అయితే నేనేమంటున్నానంటే వాళ్ళు సరే మంచి జరుగుతుందా లేదా రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది ఇప్పుడు కదా మేమే చెప్తున్నాము, మంచి జరగాల్సిందే కానీ రైట్ఫుల్ సిస్టంలో తీసుకుపోండి, దానికి అప్రూవల్ లేదు అనే విషయాన్ని చెప్పినాం. దాన్నే కొట్లాడుతున్నాం. ఎందుకంటే అందరికీ తెలిసిన నీటి సంబంధించి మరి రేవంత్ రెడ్డి దీనికి అప్రూవల్ చేసి ఉన్నాడు అని ఏదో అఫీషియల్ గా చెప్పారు కదా. నేనేమంటున్నా పోలవరం నల్లమల సాగర్ యొక్క వాటర్ విషయాన్ని అరేంజ్మెంట్ ఒప్పుకునేది లేదని చెప్పినాం. ఇక్కడ ప్రభుత్వమే ఒత్తిడి వచ్చింది కానీ తెలివిగా రిపిటేషన్ వేసిండ్రు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కోర్టులో అది వాళ్ళు విత్డ్రా చేసుకోమని చెప్తారు, సివిల్ సూట్ ఏమంటారు. సివిల్ సూట్ వేసినప్పుడు సీజే జడ్జిలు ఏం చెప్తారో కూడా ముందే తెలుస్తుందా? నేను ఒకటి చెప్తున్నా కదా, మీకు తెలియదా? మాకు కూడా తెలుసు, రిపిటేషన్ వేసిన అందుకే చెప్పినాం కదా. జడ్జిలు ఏం చెప్తారు మీకు ముందే తెలుసు. చాలా క్లియర్ అండి. వాటర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఇంటర్స్టేట్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు సివిల్ సూట్ ఏమని చెప్తారనేది బేసిక్ అండర్స్టాండింగ్. అభిషేక్ మను సింగ్ గవర్నమెంట్ కౌన్సిల్ తెలియదు అనుకుంటామా? అప్పుడు ఒక వ్యాఖ్య ఏం చేసినారు, కర్ణాటక మహారాష్ట్ర కూడా వింటామని చెప్పారు. దీనివల్ల మళ్ళీ ఈయన సివిల్ సూట్ వేసి వాళ్ళ అప్లికేషన్ తెచ్చుకునే ఒకటే పాయింట్, వాళ్ళు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారనే విషయం కూడా మేము చెప్పినాం. ఏం చెప్పినామంటే మీరు ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ తోటి ఈ లీగల్ ప్రాసెస్ ని డిలే చేసి తెలంగాణ ప్రజలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా పనిచేస్తున్నారని మేము చెప్పినాం. ఆ రోజు ఒకటేనండి, ఇక్కడ 45.72 అని చెప్పారు కదా, సబ్మర్జెన్స్ ఆఫ్ భద్రాచలం అదర్ ఏరియాస్ అవుతాయనే విషయాన్ని సిడబ్ల్యూసీ తీసుకుపోతే సిడబ్ల్యూసీ కాదు అనలే, నేనే పెట్టిన సంతకము కాబట్టి ముచ్చట్లేదు తెలంగాణ చెప్తే అనలే, జాయింట్ సర్వే కోసము పంపించినారు. దట్ ఈజ్ అండర్ స్టడీ నౌ. 45.72లో మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే సబ్మర్జెన్స్ ఇంపాక్ట్ భద్రాచలం అండ్ సరౌండింగ్ ఏరియాస్ ఎంత ఉంటుందనే విషయాన్ని, ఎందుకంటే 45లో ఆ గేట్స్ క్లోజ్ చేస్తే గోదావరి ఏదైతే ఫ్లడ్ డిశ్చార్జ్ కావాలో ఇక్కడ నుంచి దట్ గెట్స్ స్లో. సరే అది ఓవర్ కేస్ కానీ అది అయిపోయింది కదా, వినాలి. అదే పాయింట్ ఇక్కడ పాయింట్ ఎందుకు మాట్లాడిండు కేసీఆర్ అనే విషయాన్ని. అకాడమిక్ డిబేట్ యాక్చువల్లీ, అకాడమిక్ కాదు. కేసీఆర్ ఎందుకు మాట్లాడిండు? నో కేసీఆర్ గారు మాట్లాడారు రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్ మాట్లాడారు నేనే చెప్పా కదా మాట. అవును నేనే చెప్పా కదా. అవును మరి బాధ్యత సీఎం గా బాధ్యత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇంకోటి కాకపోతే నేను అనేది ఏంటి, తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా అవును ఈ రాష్ట్రానికి అది మంచి అనుకున్నాడు, ఆయన అడిగాడు, నేను ఒప్పుకోమన్నాడు. ఆయన ఒప్పుకోవడం కాదు, అరే మరి మాట్లాడలేదు మీరు. జగన్మోహన్ రెడ్డి తప్పు కూడా మీరు వాళ్ళ ఫ్రెండ్ అన్నప్పుడు బరాబర్ మాడతా. ఎందుకు మాడతా అంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటే ఏపీకి నేను ఒక విషయం అండి సార్, మీరు అడ్డుకట్ట మీ ఇంటి ముందు వేసిన మూలన మా ఇంటి దగ్గర నీళ్ళు అవుతున్నాయంటే మీరు సర్లేంటే చూస్తావు సార్ అంటే ఓకే అంటే ముఖ్యమంత్రిగా మాట్లాడొద్దా జగన్మోహన్ రెడ్డి? మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే అంతర్జాతీయ ఏపీ ప్రజల తరఫున మాట్లాడట్లా నేను కాదనట్లే. ఏపీ ప్రజల తరఫున కాకుండా కేసీఆర్ అదే రాయలసీమ ప్రాజెక్టు గురించి మేము జగన్మోహన్ రెడ్డి ఇచ్చాం కదా. నేను అనేది ఏపీ ప్రజల తరఫున కాకుండా కేసీఆర్ గారి కోసం జగన్మోహన్ రెడ్డి నా పాయింట్ అసలు నా బేసిక్ క్వశ్చన్ నుంచి మీరు డిబేట్ అవుతున్నారు. ఇప్పుడు చెప్పండి, రాజకీయ పార్టీ అనుకోండి, ఒకే సిద్ధాంతం ఉంటుంది. అవును ఒకే రాజకీయ పార్టీ 3-4 రాష్ట్రాల్లో ఉన్నా కూడా వాళ్ళ మూల సిద్ధాంతం
దానికి ఉంటుంది. కట్టుబడి ఉంటారు. అవును ఇక్కడ రెండు వేరు వేరు పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ, మీ రెండు ఫ్రెండ్లీ పార్టీలు, మిత్ర పార్టీలు, నో డౌట్. మీరు అవునన్నా కాదన్నా ఊరుకునే ఏమనట్లేదండి. అనేది కూడా లేదు. కానీ Be happy for it. పాయింట్ ఏంటంటే మీ రెండు పార్టీలు ఒకటే అయినప్పుడు, మిత్ర పార్టీలు అయినప్పుడు, మీ పార్టీ ఏమో రేవంత్ రెడ్డి చంద్రబాబు కోసం ఏపీకి తెలంగాణ ప్రయోజనాలని తాకట్టు పెట్టాడు అని మీరు అంటారు. నిన్న కనపడింది. బా, మీరు అంటున్న మాట చెప్తున్నారు సార్. అవును, మీ మీడియాలో కానీ మీ నాయకుల స్టేట్మెంట్స్ కానీ. ఎస్ ఫ్యాక్ట్. అదే మీ మిత్రుడు అటువైపు నుంచి ఏమంటాడు, రేవంత్ రెడ్డి మీద ప్రేమతో చంద్రబాబు నాయుడు ఏపీ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టాడు అంటాడు. మీరు కరెక్టా, మీ మిత్రుడు కరెక్టా? ఈ రెండు క్లాష్ అయిన ప్రయోజనాలు ఎక్కడ క్లాష్ అయినాయి? మెరుపులు ఉరుములు రావట్లేదు. నేనేమంటున్నా అంటే ఐ విల్ కన్ఫైన్ అంటే ఇద్దరు కలిసి చాలా తెలివిగా చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డిని వేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్రై చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ 1 మినిట్. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. ఆఫ్ కోర్స్ వాళ్ళ ప్రభుత్వమే బనకచెర్ల, నల్లమల సాగర్ అని వివిధ అంశాలు తీసుకొస్తా ఆఫ్ ఉన్నారు. కోర్స్ మేము అబ్జెక్షన్ చెప్పినాము, చెప్తూనే పెన్ను పేపర్ కూడా పట్టుకోవాలి. మాట్లాడే డిపిఆర్ అయిపోయింది, నేను చెప్తాను కూడా. తర్వాత అప్పుడు విషయాన్ని కూడా డిపిఆర్ అయింది. చిన్న అడ్డొస్తున్నాం మీ మాటకి. ఏది డిపిఆర్ అయింది? మీకు బనకచెర్ల డిపిఆర్ ను కేంద్రం తిప్పి పంపించింది ఫర్ వన్ సింపుల్ వీళ్ళే డ్రాప్ అయ్యారు. ఆ విషయం తెలుసుకోండి. నో ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ లేనందున ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ కాదు, బనకచెర్ల వైలేట్ అవ్వడం లేదు, చాలా కాస్ట్లీ అవుతోంది అని మళ్ళీ వీళ్ళే మాట్లాడుకొని తక్కువలో ఏది చేయగలమంటే అప్పుడు నల్లమల సాగర్ ప్రపోజల్ వచ్చింది, విచ్ ఈస్ అండర్ డిస్కషన్. నాట్ పేపర్ పెన్ను కూడా పేపర్ కూడా పట్టుకొని అంతే కదా సార్. ఇప్పుడు టెండర్లు అయిపోయినాయి నల్లమల సాగర్. నల్లమల సాగర్ టెండర్ అయింది కదా. సరే, నేను తర్వాత మాడతా. నేనేమంటున్నా బేసికల్లీ ఆ రోజు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసినాము ఆ సబ్మర్జెన్స్ కోసము ఎత్తు గురించి. ఆయన సానుకూలం ఒప్పుకోవడమే. ఆయన ఏం చేయగలుగుతాడు? అది ఆయన అంత ఒప్పుకున్న తర్వాత కుదరదు. ఆయన ఏం చేయగలుగుతాడు? ఈ సపోర్ట్ అదే ప్లేస్ లో కేసీఆర్ గారు ఒప్పుకుంటాడా? నేనేమంటే పరిశీలిస్తామని చెప్పడం, పరిశీలిస్తాడు. లేకపోతే కేంద్రం అని అంటే కేంద్రం అవునా సంపత్ గారు? నేనేం వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కాదు. మీరు కాదు, కానీ బాధ్యతత్వం అలాంటిది లేదండి. తప్పేందుకు? ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఆ రోజున వాళ్ళు అడిగినటువంటి ఒక విషయాన్ని పరిశీలిస్తానంటే ఐ డోంట్ నో, ఇట్ కమ్స్ అండర్ ది పొలిటికల్ ఏమంటారు దాని పేరు, ఆ డిప్లొమసీ కిందకి వస్తే తప్పితే, గవర్నమెంటల్ డిప్లొమసీ వస్తే తప్పితే, గవర్నమెంట్ వస్తే తప్పితే దానికి బానిసతో మీరు రంగేయచ్చు. అవుతుంది, క్లియర్ కనబడుతుంది. నేనేమంటున్నా, మీరు రంగేయచ్చు. నా సైట్ క్వశ్చన్ ఒకటే సార్, చంద్రబాబు నాయుడు చెడ్డోడు ఎట్టయితున్నాడు, జగన్మోహన్ రెడ్డి మంచోడు ఎట్టయితున్నాడు? మీకు మేము చెడ్డోడు ఎందుకన్నామండి? చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రయోజనాల విరుద్ధంగా అడ్డుపడుతున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు చెడ్డోడు అని మీరు అంటున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా, అంతే కదా? అదే సార్, మీరు అంటున్న మాట నేను అన్నాను, తప్పని చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రయోజనాలకు అడ్డుపడ్డందుకు చెడ్డోడైతే జగన్మోహన్ రెడ్డి మంచోడు అయ్యాడంటే తెలంగాణ ప్రయోజనాలకు కేసీఆర్ రాజుగారు చిన్నవారి పెద్దవారి సమస్య తీసుకొస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కదండి. రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి, కృష్ణా వాటర్ సంబంధించి, కేఆర్ఎంబి జిఆర్ఎంబి ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించి, టెలిమెట్రీ యొక్క రీడింగ్స్ కి సంబంధించి, నాగార్జున సాగర్ మీదకి పోలీసు వాళ్ళు వచ్చిన విషయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చారో తెలంగాణ పోలీసులు వచ్చింది ఆఖరి కోసం వచ్చారు. తెలంగాణ ప్రయోజనాలకు అడ్డం వస్తే చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారైనా, ఆఖరికి కేఏ పాల్ గారు వచ్చినా, ఎవరైనా సరే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, డెఫినెట్ గా ఫైట్ చేస్తాం. మా యొక్క పని అండి, అది సమస్య లేదు. ప్రయోజనాలు కాకుండా కాంప్రమైజ్ అవుతాము, ముందు ప్రయోజనాలకు నువ్వు అడ్డు వస్తే నేను ఊరుకోను, నీ ప్రయోజనాలకు అడ్డు వస్తే నువ్వు తెలంగాణ ప్రయోజనాలకు అడ్డు వస్తే మనం ఊరుకోము, ఏపీ ప్రయోజనాలకు అడ్డు వస్తే వాళ్ళు ఊరుకోమను. అది కామన్, అది సృష్టి ధర్మం. ఆ సందర్భం నేను అదే అంటున్నాను.
శుచి ధర్మం తప్పే లేదు. ఇదే ఈ ప్రయోజనాలను అడ్డుపడే దగ్గరే సంపత్ గారు చంద్రబాబు నాయుడు చెడ్డోడు ఎట్ అవుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి మంచోడు ఎట్ అవుతున్నాడు. రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంటి, చంద్రబాబు నాయుడు చేస్తున్నది ఏంటి, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో, కేసీఆర్ గారి దృష్టిలో? మెయిన్ రీజన్ అండి గ్రహించాల్సింది, ఆ రోజు కేసీఆర్ గారు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి, అవును, ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ Difference. ఫర్ ఓన్లీ డిఫరెన్స్. ఎస్ చేంజ్ వాళ్ళ వాయిస్ లో చేంజ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు tone మారుతది. కాంట్రాస్ట్ నాట్ ఎట్ ఆల్. స్టేట్మెంట్స్ కు రీజన్ ఏంటంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆయనతో టచ్చిపుచ్చి ఈయనతో టచ్చిపుచ్చి మీరు అన్నట్లు ఆయన పోలవరంలో ఈయన అడిగిందంట, ఆయన తగ్గించుకుంటానంట, భద్రాచలం మునగడంట, అది చాలా మునిగిపోయిందంట, ఏదో చెప్తున్నారు. సేమ్ రాయలసీమ విషయంలో నేను చెప్పినా కదా, ముమ్మాటికి మీరు కూడా ఉన్నారు ఆ రోజు. యువర్ ఆల్సో ఇంపార్టెంట్ డిస్కషన్లో ఉన్నారు. అయిందండి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ది ఈయన ఇదే చెప్పుకునే ప్రగతి భవన్లోనే అయిందా? అలా ఉన్నప్పుడే జీవో వెళ్ళిందా? అంత మనకు తెలుసు కదా. ఇవన్నీ నిరూపించబడినటువంటి వాస్తవాలు ఇవి. అటువంటి వాస్తవాలు ఇప్పుడు కప్పుపుచ్చుకునే లేదు. చాలా క్లియర్ గా రాయలసీమ ఎత్తిపోతలకు అంకురార్పణ ప్రగతి భవన్లోనే జరిగిందని ఆ రోజు అందరూ ఇప్పుడు ప్రూవ్ అయింది. అయితే ఇప్పుడు సంపత్ గారు మాట్లాడేది ఎందుకు అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు కూడా సంపత్ గారు నాలుగేట్లోనే మాట్లాడితే ఏంటో మాడినట్టున్నాడు. అవునా? భద్రాచలం సబ్మర్జెన్స్ 45.72 కడితే మునిగిపోతుందని మేము వద్దని చెప్పినామంటే ఏందో మాడుతున్నాడు సంపత్ గారు. ఆ రోజు వద్దని చెప్తాడు, ఆ రోజు ముఖ్యమంత్రి వద్దని చెప్పి ఆ రోజు చెప్పినాం, ఈ రోజు ఆ రోజు అది చెప్పినాం, ఈ రోజు చెప్తున్నాం. ఆ రోజు చెప్తారు, సారీ ఆ రోజు విజ్ఞప్తులు చేస్తారు, ఈ రోజు వార్నింగ్లు ఇస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఆ రోజు పవర్ లో ఉన్నావు, తర్వాత టార్గెట్ ఏంది, మిత్రుడు శత్రువు. ఈ రకంగా నేను ఈయనను కొట్టడానికి ఆయనను వాడుకుంటా, నువ్వు ఆయనను కొట్టడానికి ఈయనను వాడుకో, ఇద్దరం కలిసి నడిపిద్దాము. ఆయన 2 పత్రికలు నడుస్తాయి, ఈ 2 టీవీలు నడుస్తాయి, పబ్లిక్ మీడియా నడుస్తుంది. పబ్లిక్ అంత పాగలి వల్ల తెలియదా? మీరు అన్నట్టు ప్రగతి భవన్ ఏమైంది? ప్రగతి భవన్ జరిగిందని తెలుసు కదా. అందుకని ఈరోజు నేను చెప్తున్నా, కర్రా ఖండిగా చెప్తున్నాము. మీరు అన్నట్లు ఎవరు శిష్యుడు, ఎవరు గురువు అనేది ఎవరో చెప్తే సంపత్ కుమార్లు, వెంకటకృష్ణలు, శ్రీధర్ రెడ్డిలు చెప్తే జనం నమ్మరు కదా. జనానికి అన్ని విషయాలు తెలుసు. కరెక్ట్. బట్ దమ్మున్నాడు, రోషం ఉన్నాడు, ఏ పని చేసినా కసి మీద లోతుగా విశ్లేషించి పనిచేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పే దమ్ము ధైర్యం 29 రాష్ట్రాల్లో ఎవరైనా చెప్పగలుగుతారని, ఇది నా ఆనా అంటే ఇది నా ప్రమాణం, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎవరికి తాకట్టు పెట్టను, దిస్ ఈజ్ రేవంత్ రెడ్డి ఆనా అని చెప్పిన మొగోడు మునగాడు తెలంగాణ రాష్ట్రాన్ని రేపు కాపాడబోయేవాడు రేవంత్ రెడ్డి. దాన్ని కొట్టడానికి చంద్రబాబు భూతద్దము ఇవన్నీ ప్రజలు గమనిస్తారు, అవన్నీ చూసే పంపించారు. చంద్రబాబు ఆల్రెడీ 2023 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని తిట్టే అస్త్రాలు పారలేదు. నాగార్జున సాగర్ డ్యామ్ మీదకు పోలీసులు వస్తే ఆఖరి పోలింగ్ రోజు కూడా అది పారలేదు. ఇంకా ఎందుకు అదే తీసుకుంటున్నారు? టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ చేసిండు, మహారాష్ట్ర పోయిండు, మాకు తీసేసుకోండి, నీళ్ళు ఫ్రీ ఉన్నాయి కదా, వీఆర్ పెద్ద హృదయం మాది ఇచ్చేస్తామన్నాడు. ఇక్కడ పోయిండు, రాయలసీమ రత్నాలసీమ అన్నాడు. ఇవన్నీ డ్రామా ఆర్టిస్టు టైమ్లీ స్టేట్మెంట్స్, టైమ్లీ బిహేవింగ్ ఇవన్నీ గమనిస్తారండి జనము. ఆ రోజు ముఖ్యమంత్రి కూడా ఎందుకు జగనాస్తుడు లేవు, తినవాడలేవు, జగనాస్తుల కోసం ఏపీ ఆస్తులు రాసి చేసిండని కదా. అది వదిలిపెట్టడానికి ఆ రోజు కాంగ్రెస్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బదనాము కావడానికి ప్రధాన కారణమైనటువంటి ఆయన సుపుత్రుడు జగన్ అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులు విచ్చలవిడిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కలనే అవి కాపాడుకోవడానికి అలాబోలా చేసుకొని యువరాజులు లాంటి ఆయన ఈ కేటీఆర్ అండర్స్టాండింగ్లో ఇవన్నీ జరిగినాయి. అయిపోయింది. తర్వాత ఏమైంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిండు, ఆయన పదవి పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ సెంటిమెంటల్ ఇది లేపాలి, తెలంగాణ సెంటిమెంట్ లేపాలి. ఆ సెంటిమెంట్ కు రేవంత్ రెడ్డిని కొట్టడానికి భూతం లాగా ఆంధ్రాను చూపించాలి, లేదంటే చంద్రబాబు నాయుడు చూపించాలి.
ఇప్పుడు ఇక్కడ నీ రాజకీయ లబ్ధి కొరకు ఆ శత్రువును మిత్రుని కాపాడడం కొరకు ఆయన శత్రువును అనుకుంటూ ఇక్కడున్న మీ శత్రువుని కొట్టడం కొరకు అవతల భూతంలాగా చూపిస్తూ ఇవన్నీ రాజకీయ సార్ 8th క్లాస్ పిల్లగాడు కూడా ఇటువంటి డ్రామాలు చేయడానికి అలవాటు పడ్డాడు. టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు ఫామ్ హౌస్ చాలా పెరిగింది. ఈజీగా అర్థమవుతున్నాయి. టూ మినిట్స్. నేను ఒకటే పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి, ఇంకో దగ్గర ఉన్నాయి. ఏం తెలుగుదేశం పార్టీ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి అంతగానే ఎవరికి లేవండి. వినండి సార్. హలో, జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడంగానే మీరు ఆపితే తెలుసు కాబట్టి చెప్తున్నా. పేరుతో తెలియదు. నేను మీకు చెప్తా, తెలియదు కాబట్టి చెప్తున్నా. ఎస్ అనే పేరుతో కంపెనీ ఉంటది. ఆ కంపెనీ పేరు మీద ఉండే రియల్ ఎస్టేట్ భూములు, టవర్లు అన్ని వాళ్ళయే. అట్లా ఒక 5-6 కంపెనీలు ఉన్నాయి. మీకు తెలుసు నేనున్నా సార్. అంటే ఆయనకి ఎన్ని భూములు ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాబినెట్ లో ఉండే వాళ్ళు సగం మంది 15 రోజులు ఇక్కడే ఉంటారు వ్యాపారాల కోసం కూడా ఆంధ్రప్రదేశ్ లో మాడుకుంటారు. ఆ మాట కోసం ఏపీలో తప్పలేదండి. ఇప్పుడు హైదరాబాద్ వ్యాపారాలు చేసుకోవడానికి వద్దనట్లేదు కదా. కానీ నువ్వెవరు వద్దంటాను, నేనెవరు వద్దంటాను. నేను ఏమంటున్నాను ఒక్క నిమిషం. కాబట్టి సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పొలిటికల్ టార్గెట్ చేయడం కోసము మీరు మాడుతున్నారు. పొలిటికల్ టార్గెట్ వాస్తవాలు కాదా? అబద్ధం అని చెప్పండి. మీరు ఏది మాట్లాడినా అబద్ధం అని చెప్పండి. నేను రెండే ఒక పాయింట్ చెప్పిన దానికి నేను మిగతా విషయాలకు పోను, కానీ ఆనా జానా నేను మాట్లాడు. కానీ నేనేమంటా అంటే నేను మాట్లాడుగా శ్రీధర్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది రికార్డెడ్. నేను ఏమన్నా మరి ఆనా గురించి జానా గురించి నేను మాట్లాడను. నేను ఏమన్నా అంటే జానా అంటే పోవడం రావడం గురించి అండి, తప్పు మాట్లాడలేదు నేను ఎక్కడ. ఐఎమ్ నాట్ డిమీనింగ్ ది చీఫ్ మినిస్టర్. నేను చెప్పేది రెండు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న రోజు భద్రాచలంలో మునుగుతుందంటే ఏం మాట్లాడాం. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే పోలవరం బనకచెర్ల నుంచి మొదలుపెట్టి నల్లసమల్ల సాగర్ గురించి మాట్లాడినా. ఆ రోజైనా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడినా. పాలమూరు రాసింది వాళ్ళు కదా, ఎవరు కాంగ్రెస్ వాళ్ళు రాసినారు. సార్ గుర్తు తెచ్చుకోండి, మీరు అప్పుడు బీజేపీలో ఉన్నారు. అప్పుడు అన్న మాటలు వాస్తవం లాగా ఉంటుంది. కేసీఆర్ గారితో పాటు అడుగులు అడుగేసి నడిచిన ఒక ఉద్యమకారుడు, అడుగులు అడుగేసి చాలా కీలకమైన ఉద్యమకారుడు చెప్పిన మాట ఏంటంటే 9 మండలాలను ఏపీకి రాసివ్వడం అనే ప్రస్తావన వచ్చినప్పుడు మేము వద్దు అని అంటే తెలంగాణ ముఖ్యమా ఏదో పదం వాడుంటాడు. 9 మండలాలు ముఖ్యమా మూసుకోండి అని. ఆయన అడుగులో అడుగేసి నడిచి ఆయన అడుగుడు కాదు, ఆయనతో సమాంతరంగా నడిచిన ఉద్యమకారుడు చెప్పిన మాట. సరే వదిలేదు, దాని అంతటితో వదిలేద్దాం. కొంచెం మనం మనిషి నమ్మదగ్గ మనిషి వస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట ఏమన్నారు, సరే ఏదెట్లున్నా ఈ 7 మండలాలు మా దగ్గర కలవడం మూలాన న్యాయం జరిగిందని క్లెయిమ్ చేసుకున్నాడు ఆయన. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు క్రెడిట్ తీసుకున్నారు. దాన్ని వెంకయ్యనాయుడు గారు క్రెడిట్ తీసుకున్నారు. మాట్లాడింది ఆయన చట్టం మీద రాజ్యసభలో పాయింట్ నెంబర్ 2 నేనేమంటున్నా, ఆ రోజైనా ఈ రోజైనా సమస్య తెలంగాణ రాకడ అవసరం అనే ఉద్దేశంతో అదే చెప్తారు. రేపు వచ్చేటప్పుడు అది అన్నాడు, అది అయిపోయింది. వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం డాక్యుమెంటేషన్ జరుగుతున్న కుట్ర అంతా కూడా ఫైనల్ గా ఈ జరుగుతున్న ఈ వార్తల రూపంలోనో మీడియా రూపంలోనో లేకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి భుజం మీద తుపాకీ పెట్టి రేవంత్ రెడ్డిని కాల్చడానికి కేసీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారి భుజం మీద తుపాకీ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కాల్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి చేస్తున్న ప్రయత్నం కానీ, లేదా 2 రాష్ట్రాల్లో అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఇద్దరూ కలిసి చేస్తున్న ఇవి కానీ రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కోసమా, వారి స్వార్థ ప్రయోజనాల కోసమా? బ్రీఫ్ గా ప్లీజ్, 2 minutes. సార్, దానిలో సూటిగా ఇది కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే. అది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు, ఇంకా కూడా చేసుకుంటూ ఉన్నారు.
ఇక్కడ ఒకటే చెప్తా ఉన్నాను సార్, కేసీఆర్ గారు గతంలో పోలవరం గురించి మాట్లాడినా ఈ రోజున మళ్ళీ రకరకాలైనటువంటి కామెంట్స్ ఈ రోజు చేస్తున్నా, ఎప్పుడైతే వాళ్ళు రాజకీయంగా కార్నర్ అవుతారో ప్రజలలో మళ్ళీ ఏదో ఒక రకంగా ఒక సెంటిమెంట్ రాజేసి లేదంటే చిచ్చు రాజేసి చలి కాసుకుందాం అన్నటువంటి ఒక ధోరణితోనే వీళ్ళు ముందుకెళ్తారు. పొలిటికల్ గా ఎప్పుడు కార్నర్ అయితే అప్పుడు విషం చెమ్మటం మొదలు పెడతారు సార్. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఇందాక ఒక మాట అన్నారు, మేము ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకి ఎటువంటి అనుమతులు లేవు కాబట్టి వాళ్ళు మేము మాట్లాడుతూ ఉన్నాం, మేము అడ్డుకుంటాం, ఇవన్నీ చెప్తా ఉన్నారు. మరి పోలవరం ప్రాజెక్టుకి అన్ని అనుమతులు ఉన్నాయి కదా. 45.72 సిడబ్ల్యూసి ఆమోదం తెలిపింది, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపింది, జిఆర్ఎంబి గానీ ఆల్ కైండ్స్ ఆఫ్ అథారిటీస్ హావ్ అప్రూవ్డ్ ది హైట్ ఆఫ్ పోలవరం at 45.72. అన్ని అనుమతులు కాదు, ఒక్క నిమిషం సార్, అన్ని అనుమతులు ఉన్నటువంటి పోలవరం గురించి మీరు దేనికి మాట్లాడుతూ ఉన్నారు? కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసం కాదా? ఏదో ఒక రకంగా ప్రజల్ని రెచ్చగొట్టడం కోసం కాదా? కాదండి, భద్రాచలం కాబట్టి అది మానుకోండి, దానిని మానుకోండి. మీరు భద్రాచలం పొలిటికల్ గా కార్నర్ అవుతారో, ఒక్క నిమిషం శ్రీధర్ రెడ్డి గారు మీరు ఆగమన్నప్పుడు నేను ఆగా, దయచేసి వినండి. ఎప్పుడెప్పుడైతే మీరు రాజకీయంగా కార్నర్ అవుతారో అప్పుడు మీరు విషయం చెప్పటం మొదలు పెడతారు. దయచేసి ఆ ధోరణి మార్చుకోండి. స్వార్థ రాజకీయాలే పరమావధిగా పనిచేయటం బీఆర్ఎస్ పార్టీ గాని, బీఆర్ఎస్ నాయకులు గాని, వైఎస్ఆర్సీపీ గాని, జగన్మోహన్ రెడ్డి గాని వీరిరువురు కూడా స్వార్థ రాజకీయాలే పరమావధిగా పనిచేసేటువంటి పార్టీలు, పనిచేసేసిన నాయకులు. కాబట్టి